వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు నిజాం కాలేజీలో ఉన్నాం మనము. అక్కడ హాస్టల్ విద్యార్థులు మాత్రము ఒక 6 రోజుల నుంచి మనం అక్కడ బోర్డు మీద చూస్తున్నాము. యూజీ హాస్టల్ విద్యార్థులు 6 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమాన్ని చేస్తున్నాడు. దీక్ష చేసిన ఇక్కడ సిబ్బంది కావచ్చు, లేకుంటే ప్రిన్సిపాల్ కావచ్చు, పై అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఈ విద్యార్థులను పట్టించుకోవడం అనేది లేదు. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు వంట వార్పు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వంట వార్పుగా ఇక్కడ వాళ్ళు డేకిసర్లలో ఇక్కడ రైస్ పోసేసి వాళ్ళు ఇక్కడ వంట వార్పు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఈ ఉద్యమాన్ని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అంటే ఇక్కడ దాదాపుగా 6 రోజుల నుంచి ఈ ఉద్యమం కొనసాగుతుంది. సో ఇక్కడ మాత్రం ఓన్లీ గర్ల్స్కేనా ఈ హాస్టల్ అనేది, లేకుంటే ఇక్కడ బాయ్స్ కూడా ఇక్కడ విద్యార్థులు వాళ్ళు కూడా కూర్చున్నారు, ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ యూజీ హాస్టల్ ఎవరికి సంబంధించింది, ఎందుకు ఇక్కడ అంటే గత ప్రభుత్వం ఎవరికైనా ఇక్కడ కేటాయించవలసి వచ్చింది, అందులో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంతమంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనతో పాటు ఈ సంబంధించిన యూజీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు మనీషా. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ నాది సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్ మేము ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం. అయితే ఎప్పుడైతే జాయిన్ అవుతున్నామో అప్పుడు చెప్పారు మాకు ఫస్ట్ ఇయర్ ఒక్కటే బయట ఉండాలి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్యాంపస్ హాస్టల్ ఇస్తారని. కానీ సెకండ్ ఇయర్కి వచ్చాక మా క్యాంపస్ హాస్టల్ ఇవ్వట్లేదు. అంటే ఎంత కెపాసిటీ ఉందో అంతే ఇస్తామని చెప్తున్నారు ప్రిన్సిపల్ సార్. అందుకని మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇది 6th డే. ఇప్పుడు మాకు అక్కడ నుంచి ఇక్కడికి 160 కిలోమీటర్స్. ఇప్పుడు మేము అతను 170 కిలోమీటర్స్ అని పెట్టిరు. ఫస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటేనే హాస్టల్ ఇస్తామని చెప్పిరు, కానీ ఇప్పుడు 170 అని పెట్టిరు. మాకు హాస్టల్ రాక మేము ధర్నాలు చేస్తున్నాం. ఇట్లా టోటల్గా ఎంతమందికి ఈ సీట్ రావాల్సి ఉండేదమ్మా? మొత్తం 270 మెంబర్స్కి రావాల్సింది, 72 మెంబర్స్కి. కానీ ఇప్పుడు 130 మెంబర్స్కి వచ్చింది. అంటే 270 మెంబర్స్ అప్లై చేసిండ్రు, బట్ ఇప్పుడు 130 మెంబర్స్కి ఇచ్చిర్రు ప్రిన్సిపల్ సార్. అంటే మీ డిమాండ్స్ ఏంటి? అంటే యూజీ వాళ్ళ హాస్టల్లో పీజీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు కదా, యూజీ వాళ్ళకి 100% కావాలి అనేసి మా డిమాండ్ సార్. అంటే గతంలో ఎట్లా ఉండే మరి? అంటే లాస్ట్ టైం జరిగినప్పుడు ఇలాంటి స్ట్రైక్ 15 days స్ట్రైక్ చేశారు సార్ మా సీనియర్ వాళ్ళు. చేస్తే వాళ్ళకి 50% అని జీవో చూయించారు. మాకు 100% మాకే కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 5-6 days ఎక్స్టెండ్ చేశాము. సో చేయడం వల్ల 100% మాకు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మా ప్రిన్సిపల్ 50-50 ఛాన్సెస్ అంటున్నారు. సో మేము ఎక్కడెక్కడి నుంచో 200 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, కాలేజ్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తే మాకు హాస్టల్ ఇవ్వము, ఇప్పుడు మీరు బయటనే ఉండాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? మేము కూడా మా పేరెంట్స్ కూడా మంత్లీ 5,000 6,000 కట్టాలంటే ఇయర్కి వచ్చే వరకు చాలా అవుతుంది సార్. వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. సో ఇలా గవర్నమెంట్ కాలేజ్ కాస్త ప్రైవేట్లో బిహేవ్ చేస్తున్నారు సార్ మా ప్రిన్సిపల్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏ జిల్లా, మీరు ఏం చదువుకుంటున్నారు? కామారెడ్డి నుంచి వచ్చిన బీఎస్సీ ఎంఎస్సీ చేస్తున్నాను, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. అక్కడ నుంచి కామారెడ్డి నుంచి వచ్చినాం. ఏంది సబ్జెక్ట్ ఏంది ఇప్పుడు? ఏ ఇయర్ నువ్వు ఇక్కడ? నేను సెకండ్ ఇయర్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా. సో ఇక్కడ ఫెసిలిటీ బాగుంటుంది, హాస్టల్ ఉంటుంది అని చెప్తేనే కదా ఇక్కడికి వస్తాం మేము. అడ్మిషన్ అప్పుడు ఉంది అని చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 50 వాళ్ళకి 50 మాకు అంటే ఎలా చెప్పండి మీరే? ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు 100% మీకు హాస్టల్ ఉంటుంది అని చెప్పినప్పుడే మేము చూస్ చేసుకొని కాలేజ్ని చూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడికి వచ్చినాక హాస్టల్ ఇవ్వము అంటే ఎలా ఉండాలి చెప్పండి మీరు? మా పేరెంట్స్ కూడా కష్టపడుతున్నారు కదా, మంత్లీ 5,000 కట్టాలంటే ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంటుంది. సో యూజీలో కూడా అక్కడ ఓయూలో కూడా హాస్టల్ ఉందంట. అలాంటిది ఇక్కడ యూజీ హాస్టల్లో తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదు కదా. సో 100% యూజీకే ఇవ్వాలని మా డిమాండ్. ఓకే, ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం చదువుకుంటున్నారు, మీ పేరేంటి, ఏంది మీ సమస్య? నా పేరు మానస. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. మాకు ఇక్కడ నిజాం కాలేజ్లో 1 year హాస్టల్ ఉండదు, సెకండ్ ఫైనల్ ఇయర్కి ఉంటుంది అని చెప్పేసి మేము అడ్మిషన్స్కి వచ్చేటప్పుడు చెప్పిర్రు. అందుకని మేము ఫస్ట్ ఇయర్ బయట ఉన్నాము. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మా ప్రిన్సిపల్ గారు మాకు హాస్టల్ ఇవ్వట్లేదు, 50-50 పీజీ యూజీ అని అంటున్నారు. లాస్ట్ టైం మా అక్క వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు 100% యూజీ వాళ్ళకి ఇస్తామని సబితా ఇందారెడ్డి గారు చెప్పారు, ఓరల్గా చెప్పారు. ఏ గవర్నమెంట్ ఆర్డర్ అది ఇవ్వలేదంట. అది ఇవ్వనందుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యూజీ వాళ్ళకి 100% ఇచ్చామని చెప్పి పీజీ వాళ్ళని ఇప్పుడు ఉంచిరు మా హాస్టల్లో.
యూజీ వాళ్ళు అలాట్ అయిన తర్వాత ఏదైతే మిగిలిన అవి సీట్స్ ఉంటాయో అప్పుడు పీజీ వాళ్ళని అలాట్ చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు మేము 127 మెంబర్స్ అప్లై చేసుకుంటే కేవలం 130 మెంబర్స్కి వచ్చింది. మిగతా 90 మెంబర్స్కి హాస్టల్ రాలేదు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మా హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ ఉన్న అన్న వాళ్ళు కూడా మమ్మల్ని డేట్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పినారు. అందుకే మేము ఇక్కడ ఈ వంట వార్ ప్రోగ్రామ్ పెట్టుకొని మేము ఇక్కడ తినుకుంటూ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. 100% మాకు యూజీ హాస్టల్ మాకు వచ్చేంత వరకు మేము ఇట్లనే ప్రొటెస్ట్ కొనసాగిస్తాము. అంటే ఈ సమస్య పైన మీరు ప్రిన్సిపాల్కి కానీ ఇక్కడ సంబంధించిన అధికారులకు ఎవరికైనా కలిసారా? ప్రిన్సిపల్ని ఫస్ట్ రోజే కలవడం జరిగింది. కానీ ప్రిన్సిపల్ మా దగ్గర వచ్చి ఏమని చెప్పారంటే 50% యూజీకి 50% పీజీకి అని జీవో చూపించారు. అది అంటే సబితా రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అది 100% యూజీ విద్యార్థులకే కేటాయించాలి అని చెప్పిండ్రు. అప్పుడు మాకు అంటే కెపాసిటీ ఎక్కువ లేనందువల్ల పీజీ వాళ్ళని కూడా అలాట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు మా స్ట్రెంత్ పెరిగింది. అప్పుడు 30 ఉండే, ఇప్పుడు 60 మెంబర్స్ అయినరు, ఇప్పుడు పెరిగింది. సో మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మాకే 100% కావాలి. మా యూజీ వాళ్ళే చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు. ఇప్పుడు మా హాస్టల్ అంటే 1 మంత్ ఫీ కట్టేసినాము, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మేము 1 మంత్ ఉండాలంటే మళ్ళీ 5,000 6,000 ఎవరికి తగ్గినట్టు ఏ హాస్టల్కి తగ్గినట్టు హాస్టల్కి కట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మీ టైం అయిపోయింది మీరు వెళ్ళిపోతామన్నారు కదా అని మా లగేజెస్ తీసుకోపోవడం లేదా మాకు ఫుడ్ పెట్టకపోవడం జరుగుతుంది. అందుకనే మేము ఇక్కడనే వంట వార్పు ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడనే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. మా ప్రిన్సిపల్ కానీ ఎవరు కానీ మాతో వచ్చి మాట్లాడట్లేదు. మా ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నారు, అయినా ఒక ఆర్టికల్ ఇష్యూ చేసిర్రు ఎస్టర్డే. ఇక్కడ లేకుండా ఆర్టికల్ ఇష్యూ చేయడం ఏందో మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఇక్కడ కూడా నిన్న నైట్ 8:39 వరకు ఉన్నాము, అయినా ఎవరు స్పందించలేదు మా కోసం. ఇది మా పరిస్థితి. మాకే మొత్తం 100% కేటాయించాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మ, ఏం సమస్య మీరు ఏంటి? గత 6 రోజుల నుంచి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నామండి. మా యూజీ హాస్టల్ మాకు 100% రావాలి అని చెప్పి 6 రోజుల నుంచి ఒక్కరు కూడా అటు గవర్నమెంట్ నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీడియా కూడా ఇవాళ వచ్చారు. నిన్న ఎవ్వరు రాలేదు. నిన్న 9 పొద్దున 10 o'clock నుంచి 9:30 వరకు చేసిరుక నిన్న రాలేదండి. 9:30 వరకు మేము ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాం. అమ్మాయిలము 9:30 కాలేజ్లో ఉండడము అది మాకు అసలు సెక్యూరిటీయే కాదు. 5 o'clockకి మా వీపీ గారు మా ముందు నుంచి వెళ్ళారు. మరి ఇంతసేపు కూర్చున్నారు, రేపు మాట్లాడుకుందాం కదా, ఎందుకు ఉండడం అనేది కనీసం రెస్పాండ్ కూడా ఇవ్వలేరు. మేము అడుగుతున్నది ఏంటంటే మా హాస్టల్ మా ఫెసిలిటీ ఏదైతుందో దాని గురించి మేము అడుగుతున్నాం. అది తప్పు అని చెప్పడం ఏంటండి? సెకండ్ ఇయర్స్కి హాస్టల్ 100% రావాలని మేము అడుగుతున్నాం. అది అడుగుతుంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేరు. అటు గవర్నమెంట్ కానీ ఇటు మీడియా కానీ అటు అడ్మినిస్ట్రేషన్ కానీ. మా ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉన్నారు. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని? యూజీలో ఎవరైతే హాస్టల్స్ ఉన్నారో వాళ్ళందరూ మంచిగా ఉంటున్నారు, ఎలాంటి లైక్ ఫెసిలిటీస్ అవన్నీ మంచిగా ఉంటున్నాయి, హ్యాపీగా ఉంటున్నారు. హ్యాపీగా ఉంటే మేమందరం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం మాకేముందని మేము ప్రిన్సిపల్ని అడుగుతున్నాము. యూజీలో 270 సెకండ్ ఇయర్స్ 217 మెంబర్స్ అప్లై చేసుకుంటే 100 మెంబర్స్కి హాస్టల్ వచ్చింది. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారని నేను అడుగుతున్నాను. నెలాఖరిసరిగా వచ్చేసరికి హాస్టల్ ఫీ కట్టేస్తారు. మళ్ళీ ప్రైవేట్ హాస్టల్లో నెలకు వచ్చేసరికి ఎందుకు కట్టాలి? మరి మీరు కట్టండి, మీ శాలరీస్లో నుంచి ఇవ్వండి, వాళ్ళని అక్కడ ఉంచండి. ఫెసిలిటీ ఎందుకు లేదంటే వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎక్కువ అకామిడేషన్ ఉంచాలేమో అంటే అవి ప్రాబ్లమ్సా అండి? ఒక ఫెసిలిటీ ఒక హాస్టల్ పెట్టినప్పుడు అన్ని ఫెసిలిటీస్ చూసుకోవాలి. వాటర్ ప్రాబ్లం అవుతుంది అది ఇది అని చెప్పి హాస్టల్ ఇవ్వలేము, అకామిడేషన్ పెంచాను, ఎవరికైతే ఎంత ఉంటో అంతే ఇస్తాం అనేది కరెక్ట్ కాదండి. 100% యూజీ హాస్టల్ వచ్చే వరకు ఇక్కడ నుంచి వెళ్ళబోమని మేము చెప్తున్నామండి. ఇది 6వ రోజు అండి. ఇవాళ కూడా రెస్పాండ్ రాకపోయినా రేపు నెలకి కూడా రెస్పాండ్ కాకపోయినా మేము ఇంతే కూర్చొని ఇక్కడనే బటాయించి ఇంతే అడుగుతామని తేల్చి చెప్తున్నామండి. చెప్పండి అమ్మా. మాకు సెకండ్ ఇయర్లో యూజీ హాస్టల్ ఇస్తామని చెప్పింది సార్. ఇప్పుడు సెకండ్ ఇయర్ మేము అయినా మాకు 60+ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజీ హాస్టల్ మేము ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు పీజీ వాళ్ళకి 50%, యూజీ వాళ్ళకి 50% అని చెప్తారు. మాకు ఇప్పుడు మేము ప్రైవేట్ హాస్టల్ ఉన్నాం. ఫస్ట్ ఇయర్లో మా డాడీ వాళ్ళకి ఒప్పించి ఫస్ట్ ఇయర్లోకి ఎట్లనే ఉన్నాము. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉండాలంటే మాకు ఖర్చులు సరిపోవు సార్. ఇప్పుడు ఉండాలంటే ఇక్కడ మేము డిగ్రీకి వచ్చిందే మా ఫైనాన్షియల్ ప్రాబ్లం వీక్ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కూడా ప్రైవేట్ హాస్టల్ ఉండాలంటే అంత ఫైనాన్షియల్ వీక్ ఉండి ఉండలేము సార్. మేము ఇప్పుడు 6 days ఇప్పుడు ఇక్కడ చేస్తుంది అయినా సరే ప్రిన్సిపల్స్ ఇంత కూడా కనికరించలేదు. మాకు కావాల్సిన యూజీ హాస్టల్ 100% మాకు కేటాయించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం సార్. మాకు 100% యూజీ హాస్టల్ కావాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. 2022లో మేము 15 days ప్రొటెస్ట్ చేసిన తర్వాత 50% అని ఇచ్చారు. కాకపోతే మాకు 100% కావాలని 19 days చేసాము. అప్పుడు 100% అని చెప్పారు కానీ ఓరల్గా చెప్పారు, జియో ఏమి ఇవ్వలేరు.
సో మేము ఇప్పుడు 100% హాస్టల్ వచ్చే వరకు ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. మా డిమాండ్ ఏంటి అంటే అసలు ఇక్కడ మేము కూర్చుంది దేనికోసం అంటే 100% యూజీ వాళ్ళకి యూజీ హాస్టల్ ఇవ్వాలి అనేది మా డిమాండ్. మేము లాస్ట్ 2022లో మేము ఆల్రెడీ ప్రొటెస్ట్ చేసాము. అప్పుడు ప్రొటెస్ట్ చేసినప్పుడు 100% యూజీ హాస్టల్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే మళ్ళీ ఇప్పుడు పీజీ వాళ్ళని తీసుకొచ్చి 50% పెట్టారు. ఇప్పుడు 50% 2 floors పీజీ ఉంది, 2 floors యూజీ ఉంది. ఇప్పుడు అప్పుడంటే ఆ ఇయర్లో మా దోస్త్ అప్లికేషన్స్ 30 ఉండే పర్ క్లాస్కి, ఇప్పుడేమో 60 వరకే అడ్మిషన్స్ పెరిగాయి. సో మా కాలేజ్ స్ట్రెంత్ పెరిగినప్పుడు మా హాస్టల్ స్ట్రెంత్ కూడా పెరగాలి, హాస్టల్ అకామిడేషన్ కూడా పెరిగిన స్ట్రెంత్కి కల్పించాలి అనేదే మా ఆరోపణ. మరి ఏమంటుండే మీ మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ కావచ్చు లేకుంటే ఇక్కడ పై అధికారులు కావచ్చు, నిన్న బట్టి విక్రమార్కకి మీరు డిప్యూటీ సీఎంకు మెమోరాండం ఇచ్చారు కదా ఈ సమస్య పైన, దాని మీద మీ స్పందన ఏమన్నాడు? బట్టి విక్రమార్క గారి దగ్గరికి మేము వెళ్ళాము. ఆయన ఏమన్నారంటే సార్ హాస్టల్ ఇష్యూ ఉంది అని అంటే సరే అమ్మ నేను చూసి చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ మా ప్రిన్సిపలే లేరు. మా ఆవేదన, మా ఆరోపణ వినడానికి మా ప్రిన్సిపల్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తుంది కూడా ఆయనకు తెలుసో తెలియదో తెలియదు. ఆయన ఇక్కడ మా అసలు పిల్లల యొక్క సమస్య, స్టూడెంట్స్ యొక్క సమస్య తీర్చలేని ప్రిన్సిపల్ ఒక ప్రిన్సిపలేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. మా ప్రిన్సిపల్ని వెంటనే రాజీనామా చేయాలి అని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. చెప్పండి అమ్మ, మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏముందండి, ఇప్పుడు హాస్టల్ కోసం మేము పోరాడుతున్నాము. 100% ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా అన్న. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చాలా మంది వచ్చినారు. ఇప్పుడు ఒక్కొక్కరు సింగిల్ పేరెంట్ చైల్డ్స్ ఉన్నారు నాలాంటి వాళ్ళు. మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడితే మేము ఇక్కడికి వస్తాము. వాళ్ళు ఎంత నమ్మకంతో మమ్మల్ని ఇక్కడ పంపిస్తారు. ఇక్కడికి వచ్చినాక చూస్తేనేమో బయట అంటారు. మేము ఎక్కడ ఉండాలి? ప్రతి ఒక్కరికి ఇక్కడ హాస్టల్ రావాలి. 100% యూజీకి నిండిన తర్వాతనే పీజీకి ఇవ్వాలి. పీజీ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది, బట్ యూజీ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. మేము బయట ఉండాలంటే నెలకి 6,000 7,000 అవుతున్నది. మా పేరెంట్స్ అంత ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా మందికి ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఉన్నాయి. నిన్న నైట్ 9 నైట్ వరకు ఎవరైనా ఆడపిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ లేదు ఇక్కడ. మేము ఎంత పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నాము. ఇక్కడనే నైట్ వరకు తినకుండా నిరాహారాలు దీక్షలు చేసుకుంటా ఒక గర్ల్స్ ఇంతగానం చేస్తే ఎవరైనా పట్టించుకోకుండా ఉంటారా? గర్ల్స్ కష్టపడి ఇంతమంది ఇక్కడ వచ్చి నైట్ అంతా ఉండి ఇది 6th డే, ఇది ఫస్ట్ డే కాదు, సెకండ్ డే కాదు, ఇట్ ఈస్ 6th డే. స్టిల్ నో వన్ ఈజ్ రెస్పాండింగ్. దట్ ఈస్ వాట్ అవర్ ప్రాబ్లమ్ ఇస్. అదే మా ప్రాబ్లం. నిన్న డిప్యూటీ సీఎం గారు కలిశారు కదా ఈ సమస్య పైన, ఆయన ఏమన్నారు? ఆయన కూడా ఏమంటుండ్రు, మరి చూసుకుంటామని అంటున్నారు. కానీ మేము వస్తాము, మీకు వచ్చి ఇప్పుడు నిలబెడతాం అట్లనే ఏం మాకు సొల్యూషన్ దొరకట్లేదు. మేము దానికోసమే పోరాడిస్తున్నాము. ఇంకా ఈ పోరాటం ఎక్కడి వరకు పోతుందో అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇది మా కోసం కాదు, మా తర్వాత వచ్చే తరాల కోసం కూడా. ఇప్పుడు ఏముంది, అన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేస్తారు. అన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని అది మొత్తం తీసేసి కాలేజ్ హాస్టల్ మొత్తం పీజీ వాళ్ళకి ఇస్తే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకే ఇంతమందికి రాలేదు, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి అసలు ఉండదు, హాస్టల్ లేకుండా చేస్తారు. సో అందుకే మేము ఇంత కష్టపడుతున్నాము. మా కోసమే కాదు, మా వచ్చే తరతరాల స్టూడెంట్స్, ఆడబిడ్డల కోసం, ప్రతి ఒక్క ఆడబిడ్డ కోసం మేము పోరాడుతున్నాము. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ నిజామియన్స్ అండ్ విల్ ఫైట్ అంటిల్ వి గెట్ ద హాస్టల్. గత 6 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉద్యమం కొనసాగిస్తున్నాము. సో అయినప్పటికీ కూడా విద్యార్థులు ఇక్కడ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే ప్రిన్సిపాల్ కూడా మమ్మల్ని మా సమస్య పైన స్పందించడం లేదు. గత ప్రభుత్వంలోని సవితేందర్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది మాకు మాత్రమే కేటాయించిన హాస్టల్, ఇది యూజీ పిల్లలకు మాత్రమే కేటాయించింది, డిగ్రీ వాళ్ళకు పీజీ వాళ్ళని ఉంచడం ఏంటి దారుణంగా ఉంది. మేము ఎంతో దూరంకి వెళ్ళి ఇక్కడ చదువుకుంటున్నాం, తల్లిదండ్రులకు ఎంతో ఇబ్బంది అవుతున్నదని చెప్తున్నారు.
చేస్తున్నాం.